జీఎస్టీ సంస్కరణల వల్ల ప్రభుత్వ రాబడి తగ్గుతుందని నిపుణులు అంతా ముందే అంచనా వేసినా జగన్ ఒకరికే ఇది అర్థం కాలేదని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. జీఎస్టీ సంస్కరణలతో పేదలకు ఆర్థిక పొదుపు లభిస్తోందనే విషయం జగన్ గ్రహించాలని హితవు పలికారు. రాష్ట్ర స్థాయిలో దాదాపు 8,000 కోట్ల రూపాయల పొదుపు పేదలకు కలిగిందని తెలిపారు. పేదలకు లభించే పొదుపు వల్ల ఖర్చు పెట్టడం లేదా పెట్టుబడి పెట్టడంతో మళ్లీ రాష్ట్ర ఆదాయం పెరుగుతుందన్నారు. జగన్ ఏమాత్రం అవగాహన లేకుండా నవంబర్లో రాష్ట్ర ఆదాయం తగ్గిందనడం హాస్యాస్పదమన్నారు. కొంత ఆదాయం జీఎస్టీలో కానీ సిజిఎస్టీలో కానీ పడిపోతాయి అనేటువంటి చాలా స్పష్టంగా ఆనాడు జీఎస్టీ కౌన్సిల్ కూడా చెప్పడం జరిగింది. ఇది అందరికీ తెలుసున్నటువంటి సత్యం. జగన్మోహన్ రెడ్డికి తెలియకపోవచ్చు కానీ మిగతా వాళ్ళందరికీ కూడా తెలుసున్నటువంటి సత్యం. ఆదాయం తగ్గడం అంటే అర్థం పేద ప్రజలకి సేవింగ్స్ వస్తాయనేటువంటి ఉద్దేశంతో ఒకటి. ఎందుకంటే స్టేట్ లెవెల్లో 8,000 కోట్ల రూపాయల సేవింగ్స్ పేదవాళ్ళ జేబుల్లోకి వెళ్తాయి. అదేవిధంగా దేశవ్యాప్తంగా 80,000 నుంచి 90,000 కోట్ల రూపాయలు పేదవాళ్ళ యొక్క జేబుల్లోకి సేవింగ్స్ వెళ్తాయి, పొదుపు చేసుకుంటారు అనేటువంటిది మొట్టమొదటి యొక్క కార్యక్రమం. దానివల్ల ఏంటంటే పేదవాళ్ళకి జీఎస్టీ రేషనలైజేషన్ వల్ల ఎప్పుడైతే పొదుపు జరుగుతుందో కన్సంప్షన్ ఎక్స్పెండిచర్తో పాటు ఎకనామిక్ డెవలప్మెంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవడానికి అవకాశం ఈ యొక్క రేషనలైజేషన్ కల్పించింది. దీన్ని ఆలోచించకుండా పేదవాళ్ళు ధనవంతులు ఎక్కడైపోతారో అని భయం జగన్మోహన్ రెడ్డి గారికి. అంటే పేదరికం ఉంటేనే జగన్మోహన్ రెడ్డికి ఆటలు నడుపుతాయనేటువంటి ఆయన ఆలోచన. అది కూడా తప్పు. ప్రజల యొక్క కొనుగోలు శక్తి ఆనాడు జగన్మోహన్ రెడ్డి 19-24 మధ్యలోనే పడిపోయింది. పేదల యొక్క కొనుగోలు శక్తి. ఈనాడు కొనుగోలు శక్తిని పెంచడానికి ఈ జీఎస్టీ రేషనలైజేషన్ చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, జీఎస్టీ కౌన్సిల్ కలిపి. ఈనాడు దాన్ని తప్పు పట్టించడానికి ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి ప్రయత్నం, ఆయన తప్పులు చేస్తూ ఎదుటి వాళ్ళు తప్పులు చేస్తున్నారనేటువంటి చేసేటువంటి ప్రయత్నం సరి అయినటువంటిది కాదు. ఫేక్ క్రిటిసిజం చేస్తే ప్రజలు కూడా హర్షించారనేటువంటిది ఆ విన్నపం ఆయనకి.